హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంకా బావి దగ్గర ఉన్నాం. అదే ఇక ఈరోజు మొలక అదే నారు వేడికి వచ్చినాం. మొన్న అయితే ఇక్కడ ఒడ్లు నానేసినాం. ఇంకా ఈరోజు అయితే మొలక వచ్చింది. సంతలు కనిపిస్తున్నాయి కదా, మొలక వచ్చేసింది. వీటికి ఇలా మనం ఇక దునిపియాలి. దునిపించి ఇలా అలుకుడు చేస్తాం అన్నట్టు. అలుకుడు చేసి దానికి నారు పోసిపోవాలి. అయితే అందుకే వచ్చినాం, పొద్దుగా వచ్చాం. చలి పెడుతుంది, ఘోరంగా పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 7:30-8 అవుతుంది, కానీ చలి అయితే ఇంకా విడిచిపెడతలేదు. మామూలు 7 లేదు, చలి అసలు ఘోరంగా పెడుతుంది. ఇక ఆల్రెడీ బోరు వస్తుంది, నిన్ననే వేసినాం బోరు. ఈ దొయ్య మొత్తం వారింది, ఫుల్ వారింది. ఫుల్ అంటే ఫుల్ వారింది. ఇక ట్రాక్టర్ ఆల్రెడీ పక్కన దాన్ని దుంతుంది, మన దాంట్లోకి వస్తుంది. వీళ్ళు అయితే ఫుల్ అయినది. బోర్ అయితే ఇట్లా వస్తుంది, ఈడ వస్తుంది, ఆడ వస్తుంది, 2 జాగాలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ వస్తుంది. ఈ బోర్ అంటే అప్పటి తాత వేసిన బోర్ ఇది. ఫుల్ వస్తుంది బోర్ అయితే. ఇంకో కొంచెం గొర్రెలు కూడా తెచ్చినాము దానికోసం. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, వేడిగా ఉండాలి కాబట్టి గొర్రెలు తెచ్చింది సంచులల్లో. అక్కడ అవి అయితే ఏమంటారు, ఇవి వచ్చేసి నారు, అదే మన మొలక ఇక్కడికి ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక ట్రాక్టర్ వచ్చి దున్నాగానే కొంచెం మట్ట కనాలి. అదే ఇట్లా మట్ట కానీ కొంచెం సాయ పెట్టి కొంచెం చుట్టూ ఉరం ఇట్లా ఉంటే ఉరం ఇట్లా సాపు చేసి నీట్గా వేసేసి ఇంకా మేమైతే ఇలా మొలక తలకాలి. సో ట్రాక్టర్ అయితే వచ్చేసింది. ట్రాక్టర్ అయితే దున్నుతుంది ఇప్పుడు. అయితే కొంచెం నార్మల్గా దునిపిద్దాం అనుకున్నాము. ఇక దొయ్య మొత్తం దునిపిస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి కూడా ఇక ఈ ఒక దొయ్య మొత్తం దునిపిద్దామని డిసైడ్ అయినాం. ఈ ఒక దొయ్య దునిపించేసి ఇరువాలు దున్ని ఇంకా ఆయన దున్నుడు అయిపోగానే మనం ఇక్కడ దొయ్య అయితే రెడీ చేయాలి, అదే నారు కోసం రెడీ చేయాలి. అయితే ట్రాక్టర్ అయితే ఇరువాలు దున్నడానికి దగ్గర పడ్డది. ఇక మనం వచ్చేసి ఇక్కడైతే నారు వేయడం కోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం. కొంచెం ఉరం గడ్డి ఉంటుంది, ఉరం తీసేసి కొంచెం చెక్ చేయాలి. చెక్ చేసుకొని ఇక నాయన అయితే ఇక్కడ ఉన్నాడు. ఇంకా మేమైతే ఇప్పుడు ఇది ఫస్ట్ దూరం పెట్టేసి ఫస్ట్ సాయ పెట్టాలి. ఇక అంతకంటే ముందు మేము పైప్ కూడా ఇట్లాగే మా మమ్మీ ఇద్దరం అయితే నేను చేస్తున్నాం. ఇక ఇదంతైతే మా మమ్మీ నేను ఇద్దరం అయితే ఇక పైప్ అయితే మట్ట చేసుకుంటాం. నారాలు కల కదా, ఇక మట్ట చేసుకోవాలి. ఇక గుర్రు కట్టి అంత టైం లేదు కాబట్టి ఇక పైప్తో కూడా మట్ట చేయొచ్చు. మీరు కూడా నారు కూడా అలకాలనుకుంటే ఇలా అయితే ఈజీగా కలుపుకోవచ్చు. మా అమ్మాయికి ఇట్లా కొంచెం గడ్డి అయితే నొక్కేస్తుంది కాబట్టి ఇలా మట్ట చేస్తుంది. పైప్ తోటి అంటేనే మంచిగా ఇస్తుంది. ఈ పైప్ జర శుద్ధి జర పైపు గడతో పేరు కలుగుతాయి. ఎటు అమ్మ తమ్ముడు అయితే సాయ అయితే పెడుతున్నారు. ఇక గొర్రెలు తీసుకొచ్చినాం. అంటే నారు వేయడం కోసం ఫస్ట్ అయితే మనం చెప్పినాం కదా, దింపించిన తర్వాత సాయ నేను కొంచెం మట్టగా ఇట్లా అదే మనం అలుకుడులాగా మట్టగా చేసిన తర్వాత నాయన అయితే గొర్రెలు కడుతున్నాం. కొంచెం ఇప్పుడు చలికాలం కదా, కొంచెం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. సంక్రాంతి దాకా నారు తగ్గించుకుంటే నారైతే పెరుగుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఆలోచించి గొర్రెలు తీసుకొచ్చినాం. మా ఊళ్ళో ఉంటాయి కదా గొర్రెలు, వాళ్ళ దగ్గర కొంచెం సంచులు తీసుకొచ్చి గొర్రెలు కలుపుతున్నాయి నాయన అయితే. గొర్రెలు కలిపి కొంచెం బాగుంటుందని చెప్పి గొర్రెలు కలిపి ఒక 2 సంచులు తీసుకొచ్చింది. ఎందుకంటే 3 బ్యాగులు కాబట్టి 2 సంచులు తీసుకొచ్చి ఒక చల్లి ఈ మసాలా కూడా కలుపుతున్నట్లు మసాలా కూడా చల్లి ఇంకా కొంచెం ఈ నీళ్ళని కొంచెం ఎక్కడిదాకా అంటే మనం ఇప్పటిదాకా అంతా మట్టగా చేసినాం కదా, అలా అంతా మంచిగా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మనం తీసుకొచ్చిన మొలకైతే చల్లాలి. ఇప్పుడైతే ఇదైతే మసాలా అవుతుంది. ఇంకా సాయబెట్టి కూడా దగ్గర పడ్డది. మట్టగా చేసి అందులో మళ్ళీ పోతే అడుగులు పడతాయి. లోపల అడుగులో పడ్డ నారు మొలకలు అన్నీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా అలా పోవడం కదా ఉండదు. నేను ఆయన ఒకసారి బయటకు వెళ్ళినట్టు మళ్ళీ ఒకసారి మట్ట కానీ పక్క జరుగుతుంది అంతే. ఇక
అయితే మనం తీసుకొచ్చిన మొలక అయితే ఇలా అయితే మంచిగా గోనె సంచులో తీసుకొచ్చిన మొలక అయితే మనం అంత మంచిగా నిమ్మలంగా అయితే ఇప్పాలి. ఎందుకంటే మొలకలు కూడా కొంచెం విరిగిపోకుండా జాగ్రత్తగా ఇప్పాలి. మా డాడీ ఇస్తుంది కదా! ఇలా అయితే మంచిగా ఇప్పాలి. సంచికి కూడా గోనె సంచి పట్టుకొని ఉంటది. ఎందుకంటే మనం మానేసి వేస్తాం కాబట్టి పట్టుకొని ఉంటది. అదంతా కూడా మంచిగా నిమ్మలంగా తీయాలి. కొంచెం మొలకిరిగిపోతే మనం కూడా కొనుక్కొచ్చిన వడ్లు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ కాకుండా నిమ్మలంగా అయితే మొలికిప్పాలి. అట్లా పట్టుకుంటది కదా! గడ్డలు గడ్డలు ఉంటాయి. కొంచెం నిమ్మలంగా ఇస్తేనే సపరేట్ సపరేట్ పడతాయి. సపరేట్ పడితేనే మనకు నారు కూడా చాలా లేస్తది. ఇక ఈ చలికాలం మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఆలోచించి ఇట్లా చేసుకోవాలి మనం. అది బగ్గ వచ్చింది, అది పిడిసా పిడిసా అట్లే ఉంది అది. అది ఎన్ని అవుతాయి మరి, ఇది ఫుల్ అయినాయి. ఇది ఫుల్ వచ్చినట్టుంది మంచిగా. పిడిసా పిడిసా అట్లా పట్టుకుంది, అది పైన రాలేదు రాత్రి. ఇది ఎక్కువ వచ్చింది. మిల్లరా మిల్లరా ఏ పోడా రే పారద్దాడా బాగా. అయితే నారు చల్లిన తెల్లారైతే మనమైతే ఇలా వచ్చైతే దాని మీదకు నీళ్ళు తెంపుకుంటాం. మేమైతే దాని మీద నీళ్ళు తీసేయాలి. ఎందుకంటే మొలక అయితే కూర్చోవాలి. అందులో ఉన్న నీళ్ళు మొత్తం ఒక తోడు లేకుండా తీసేయాలి. అంటే ఇది అలా అయితే మొత్తం ఇంత స్టార్ట్ చేసినాం. నీళ్ళు తిప్పేసిన మొత్తానికి. ఇంకా వచ్చేటది ఇప్పటికైతే మనకు నీళ్ళు సగం కాలేకపోయింది. కొంచెం ఒక 3 రోజుల దాకా అంటే మొలక మొత్తం కూర్చునే దాకా మనమైతే నీళ్ళైతే మళ్ళీ పెట్టొద్దు. మొలక కూర్చున్నాక మనకు కొంచెం కొంచెం లైట్గా ఏర్పడుతుంది మనకు ఆల్రెడీ. అది ఏర్పడ్డప్పుడు మనమైతే అప్పుడు నీళ్ళు పెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని పెట్టాలి, తీసేయాలి. మళ్ళీ అప్పుడే వేడి నీళ్ళు అంటే బోర్ నీళ్ళు వేడి వేడి పెట్టి తీసేయాలి. ఇలా అయితే మొలక కలుపుకోవడానికి ఇలా ఈజీ ఉంటుంది. మేమైతే ఆల్రెడీ బావి దగ్గర కూడా పని స్టార్ట్ చేసేసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన నడుస్తుంది యాక్టివేట్ చేసుకోండి.